ఏమని బోధిస్తుంది? కృప యొక్క స్వరం ఏంటి? కృప యొక్క స్వరం మొట్టమొదటిగా ఏం చేస్తాం? కృప పొందుకోవాలంటే నాయన రే భక్తిహీనత విడిచిపెట్టు, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించు. ఇంకేం చేయాలా? మూడో చెప్పాడు, మహాదేవుడును మన రక్షకుడైన క్రీస్తు యేసు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అన్నాడు అనమాట. శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండు నాయన. శుభప్రదమైన నిరీక్షణ, నిరీక్షణ నిరీక్షణ ఎదురుచూపు, శుభప్రదమైన నిరీక్షణ. యేసు ప్రభు ప్రత్యక్షత శుభప్రదమైన నిరీక్షణ. ఆయన ప్రత్యక్షమైతే ఆయనతో పాటు నేను మహిమలో ప్రత్యక్షమవుతాను. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే మనుషుడు మహిమ పొందుకుంటాడు. యేసు ప్రభుతో పాటు వారసత్వాన్ని పొందుకుంటాడు. యేసు ప్రభుతో పాటు మహిమలో పాల్పంపులు పొందుతాడు. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో శుభప్రదమైన నిరీక్షణ. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట రాయబడింది. 2:14. అదిగో మీరిలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాడు. అది